Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Numbers, chapter 6, verse 25. నేటి దినము మన ధ్యానం కొరకు సంఖ్యాకాండం 6వ అధ్యాయము 25వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord make his face shine upon thee and be gracious unto thee. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. The verse for our meditation today is the most beautiful and touching benediction from God through the priests. నేటి దినం మన ధ్యానం కొరకు ఉన్నటువంటి ఈ వచనము ఎంతో రమ్యమైనటువంటిది, మనల్ని ఎంతో తాగేటువంటిది. దేవుడు నియమించినటువంటి ఆ నాయకుల ద్వారా యాజకుల ద్వారా పలికించబడిన ఆశీర్వాద వచనం. Moreover, it becomes more beautiful for the place in which we come upon it. ఇంకా చెప్పాలంటే అది ఏ ప్రాంతంలో ప్రదేశంలో చెప్పబడిందో ఆ మాట ఇంకా ముఖ్యమైన మరింత రమ్యమైనది. If we see Numbers 5th chapter and 6th chapter, సంఖ్యాకాండం 5-6 అధ్యాయాలను గమనిస్తే we find stern commandments and restrictions and minute specifications of duty. ఇక్కడ వారి యొక్క విధుల గురించి ఎంతో తీవ్రమైనటువంటి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, ఎంతో నిర్దిష్టమైనటువంటి నియమాలు వాళ్ళు పాటించవలసినవి చెప్పబడ్డాయి. Dreadful punishments for disobedience and rebellion are cited. అవిధేయులైతే తిరుగుబాటు చేస్తే ఎంతో భయంకరమైన ప్రాణాంతకమైనటువంటి శిక్షలు కూడా ఉంటాయని హెచ్చరిక చేసి, In the midst of such things, ఇలాంటి పరిస్థితుల మధ్య this benediction is mentioned. ఈ ఆశీర్వచనము ప్రస్తావించబడింది. How clearly it thus shows that all the Lord was requiring and doing was for the people's good. చూసారా అండి, దేవుడు కోరినది, దేవుడు చేయాలనుకున్నది అంతే కూడా ఎల్లప్పుడూ తన ప్రజల మేలు క్షేమం కొరకు అనేది అర్థమవుతుంది కదా. The Lord commanded that this benediction must be spoken through Aaron and his sons. దేవుడు ఈ ఆశీర్వాద వచనాలని అహరోను తన కుమారుల ద్వారా పలికించాలి అని కోరినాడు. Not only offering the sacrifices by the people of God to God, దేవుని ప్రజల ద్వారా దేవునికి బలులను అర్పించడం మాత్రమే కాదు, but also blessing them with was their duty. వారిని ఆశీర్వదించడం కూడా అది వారికి ఒక విధిగా ఉంది. So the priest was not only the way from man to God, ఇక్కడ యాజకుడు మానవుని యొద్ద నుండి దేవుని దగ్గరికి ఒక మార్గం మాత్రమే కాదు, but very tenderly from God to man also. అంతేకాదు ఎంతో మృదువైన విధానంలో ఆలోచన చేస్తే దేవుని యొద్ద నుండి మరలా మానవుని దగ్గరికి మార్గంగా కూడా The ఉన్నాడు. priest's duty was a dual duty, double duty. యాజకుని యొక్క విధి అది రెండంతలుగా ఉంటుంది. Intercession from man to God, benediction from God to man. మానవుని నుండి దేవుని యొద్దకు విజ్ఞాపన చేయడం, దేవుని యొద్ద నుండి మానవునికి ఆశీర్వాదాన్ని తీసుకొని రావడం. And specially this benediction was not at all an ordinary one. ప్రత్యేకించి ఈ ఆశీర్వచనం అనేది అది సాధారణమైనది కాదు. It was not a blessing to each tribe to be pronounced by the tribal head. ఇది ప్రతి గోత్రానికి కూడా గోత్రకర్తకు పలికించినటువంటి ఆశీర్వాదం ఏమి కాదు. This benediction was not a single household pronounced by the father. ఈ ఆశీర్వాదం ఏదో ఒక ఇంటి యజమానుడికి తండ్రి ఇచ్చినటువంటి ఆ ఇంటికి యజమానుడిగా తండ్రిగా ఉన్నవాడు ఆశీర్వదించడం కాదు. And of course in many families it is repeated and explained. అనేక కుటుంబాల్లో ఈ వచనాలు చెప్పబడ్డాయి అనుకోండి, But it is for all the Israelites. ఈ మాటలైతే ఇశ్రాయేలీయులందరికీ సంబంధించి చెప్పాడు. Aaron was the great official mediator between God and the people. అహరోను దేవునికిని ప్రజలకి అధికారపూర్వకమైనటువంటి మధ్యవర్తిగా ఉన్నాడు. Undoubtedly this benediction was very solemn. నిస్సందేహంగా ఈ ఆశీర్వచనం అనేది ఎంత గంభీరమైనది. They are spoken by the priest from the tabernacle. అవి ప్రత్యక్ష గుడారంలో నుండి యాజకుని ద్వారా పలికించబడిన ఆశీర్వచనం. Thus they expressed the permanent and eternal goodwill of God in spite of all their negligence and forgetfulness towards him. ఈ విధంగా ప్రజలు దేవుని ఎడల నిర్లక్ష్య వైఖరి, వారు మర్చిపోయేటువంటి వైఖరి ఉన్నా కానీ దేవుడు ఎడతెగవాని ఆశీర్వదిస్తూనే ఉండినాడు. And for us, we are living in the New Testament age. మన మాటకు వస్తే అంటే కొత్త నిబంధన కాలంలో జీవించిన మనకి We have a better Aaron. మనకి మరి శ్రేష్టమైన అహరోను ఉన్నాడు. The very life and work of Jesus give us a very long benediction. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితం, ఆయన చేసిన కార్యము ఎంతో సుదీర్ఘమైనటువంటి ఆశీర్వాదం అది. He shed his blood and died for the whole world. ఆయన తన రక్తం కార్చినాడు, లోకం అంతటి కొరకు ఆయన మరణించాడు, And ప్రాణం he brought పెట్టాడు. salvation from sin, Satan, curse, death and grave and the wrath of God. పాపము నుండి, సాతాను నుండి, సమాధి, దేవుని యొక్క తీర్పు, ఉగ్రత నుండి ఆయన మనల్ని విమోచించాడు. All that Aaron said to the people of Israel was in respect of temporal blessings. అహరోను ప్రజలకి
పలికించిన ఆశీర్వచనాలు ఇవన్నీ కూడా తాత్కాలికమైన భూ సంబంధమైన. But Jesus says to the spiritual seed of Abraham, that is to you and to me, in respect of spiritual blessings. అయితే యేసు ప్రభువారు అబ్రహాం యొక్క సంతానం, ఆత్మీయంగా అబ్రహాం యొక్క సంతానంగా పిలువబడిన మనకైతే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పలికించారు. Let us see what is there in the benediction, the elements of benediction. చూడండి ఈ ఆశీర్వచనంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటో మనం చూద్దాం. Number 1, మొదటిది He blesses. ఆయన ఆశీర్వదించేవాడు. In other words, మరొక మాటలో God is in their favor. దేవుడు వారి పక్షంగా, వారంటే ఆయన ఎంతో ఇష్టపడేవాడు. It is really a seriously blessed thing for the Israelites. ఇశ్రాయేలీల మాటకు వస్తే నిజంగా ఎంతో తీక్షణమైనటువంటి ఆశీర్వాదమే. These blessings cannot be purchased, ఈ ఆశీర్వాదాలు వేటిని కూడా మనం కొనలేం, but are free out of God's love and favor. ఇవన్నీ కూడా దేవుని యొక్క దయ, దేవుని ప్రేమను బట్టే ఉచితముగా At the అనుగ్రహించారు. same time, అదే సమయంలో when the other nations comes to know about God's favor towards Israel, it is a terrifying thing to all of them. అన్య దేశాలు, ఇతర దేశాల వారు దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు, దేవుడు వారంటే దయ చూపిస్తున్నాడు, వారంటే ఇష్టపడుతున్నాడు తెలిసినప్పుడు అన్య దేశాల వారికి అది ఎంతో భయం గొలిపించేదిగా. Nobody can touch them. ఎవరు కూడా వారిని ముట్టలేరు. King Balak thought that all his ends would be served if he could get Balaam only to curse the Israelites. బాలాకు రాజు అనుకున్నాడు కదా, బిలామును తీసుకుని వచ్చి ఏ విధంగానైనా కానీ ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా శపించగలిగితే ఆయన ఆలోచించాడు ఆ విధంగా. Oh, that is sufficient, he thought. చాలు, అది చాలు అనుకున్నాడు ఆయన. But God turned the curse into blessing. కానీ దేవుడు ఆ శాపాన్ని దీవెనగా మార్చి. Same thing happens to us. అదే మనకి కూడా జరుగుతుంది. Without our knowledge, Satan and other enemies may be plotting many harms to us. మనకు తెలియకుండా సాతాను ఇతర శత్రువులు మనకి ఎంతో హాని, కీడు తలపెట్టవచ్చు. But God will take care of them all. కానీ దేవుడు అవన్నీ ఆయన చూసుకుంటాడు. Not only our God neutralizes the curses, but He turns the curses into blessings. మన దేవుడు ఈ శాపములన్నీ నిర్వీర్యం చేయడం మాత్రమే కాదు, ఈ శాపాలని ఆశీర్వాదాలుగా కూడా మారుస్తాడు. So firstly, He blesses us. కాబట్టి మొదటిదిగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. And secondly, రెండవది, He makes His face to shine. ఆయన తన ముఖమును ప్రకాశింపజేస్తాడు. See the physical sun, what we are seeing daily. చూడండి, భౌతికమైనటువంటి సూర్యుడు ప్రతిరోజు మనం చూస్తున్నామే. Though the sun is not shining, సూర్యుడు ప్రకాశించకపోయినా some benefits we enjoy. వాటి నుండి కొన్ని ప్రయోజనాలు మనం పొందుతున్నాం. But when the sun shines, what a blessing. అదే సూర్యుడు ప్రకాశిస్తుంటే అది ఎంత ఆశీర్వాదం కదా. The Lord is our sun and shield. Psalm 84:11. దేవుడే మనకి సూర్యుడును కేడమునై ఉన్నాడు. 84వ కీర్తన 11వ వచనంలో ఆ మాట ఉంది. He enlightens us. ఆయన మనల్ని వెలిగిస్తాడు. And He will make His face to shine upon us. మన మీద తన ముఖము ప్రకాశింపజేస్తాడు. And thirdly, మూడవది, He lifts up His countenance. ఆయన తన ముఖాన్ని ఎత్తుతాడు. And మన వైపుగా. there is a great expressiveness in the face. చూడండి, ఆ ముఖములో ఎన్నో భావాలు ఉంటాయి మనకి. Sometimes కొన్నిసార్లు some meaning we cannot convey through our language. మనము భాష ద్వారా, మాటల ద్వారా దాని అర్థాన్ని మనము వ్యక్తపరచలేము, చెప్పలేకపోవచ్చు. Moreover, at Babel, what has happened? ఇంకా ఎక్కువగా చెప్పాలంటే బాబేలు దగ్గర ఏం జరిగింది? All the languages are also confounded. అక్కడ భాషలన్నీ కూడా తారుమారు చేస్తున్నారు. But this language barrier is not there for the countenance. Through face we can speak. అయితే ఈ భాషకి అడ్డు ఏమీ లేదు. అంటే ముఖము ద్వారా మనం ఆ భాషను, ముఖం ద్వారా భాషను అర్థం చేసుకోవచ్చు. The language of the face needs no interpreter. ఈ ముఖములో ఉండే ఈ భాషకి, ముఖం ద్వారా వచ్చే భాషకి దాన్ని మరలా అనువదించవలసిన అవసరం ఏమీ లేదు. And when we see the face of a fellow man shining and his countenance is lifted on us, then we know he is going to help us if he can. మన తోటి వ్యక్తి ముఖము ప్రకాశించడం మనం చూసినప్పుడు, తన ముఖాన్ని మనం ఎత్తినప్పుడు మనకు అర్థమవుతుంది ఇతడు మనకి ఏదో సహాయం చేయాలనుకుంటున్నాడని. And God was so for Israelites. అలాగే దేవుడు కూడా ఇశ్రాయేలు పక్షంగా ఉండినాడు. For us also Jesus says, మన కొరకు కూడా యేసు ప్రభువు వారు చెప్తున్నారు, He that hath seen me hath seen my Father. నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినవాడు. Always the Lord's face is available to us. ఎల్లప్పుడు కూడా ప్రభు యొక్క ముఖము మన కొరకు అది అందుబాటులో ఉంది. His goodwill can be enjoyed by every one of us. కాబట్టి ఆయన యొక్క చిత్తం అంతా కూడా మనము, His goodwill, His goodness. ఆయన యొక్క మంచితనం అంతా కూడా ఎల్లప్పుడూ మనము ఆనందించగలం, అనుభవించగలం. Then what is the result of this benediction? అప్పుడు అలాంటప్పుడు ఈ ఆశీర్వచనం యొక్క మరి ఫలితం ఎట్లా ఉంటుంది? Firstly, మొదటిది, He keeps His people. తన ప్రజలను కాపాడేవాడు. Security is the first of blessings. చూడండి, ఆశీర్వాదాల్లో మొదటిది భద్రత, కాపుదల. The rich man had increase of goods and built
bigger bands, but those riches and bands could not keep him against death. ధనవంతుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ ఐశ్వర్యాన్ని బట్టి తాను ఇంకా ఎక్కువ కొట్లు విప్పి ఇంకా విస్తారంగా సమకూర్చుకున్నాడు, కానీ తన మరణ సమయంలో అది ఏది కూడా తాను ఆదుకోలేకపోయింది, సహాయం చేయలేదు. Perfect security is in Lord Jesus Christ only. పరిపూర్ణమైన భద్రత యేసుక్రీస్తునందు మాత్రమే. So the result of the benediction, the first one is security. ఈ ఆశీర్వాదం యొక్క ఫలితాల్లో మొదటిది భద్రత. And secondly, రెండవది, he is gracious to them. ఆయన వారి ఎడల దయ కలిగిన వాడు. He heaps on them tokens of his favor. చూడండి, ఆయన వారి మీద తన యొక్క ఇష్టము, తన దయను కుమ్మరిస్తాడు ఆయన. And unlike the friends of this world, God has special gifts for his own people. లోక సంబంధమైన స్నేహితులే కాక దేవుడు తన ప్రజల ఎడల ప్రత్యేకమైన బహుమానాలు ఇచ్చేవాడు. And the third benefit is, మూడవ మేలు, he gives peace. ఆయన సమాధానమునిస్తాడు. His lifted countenance and benignant eye speaks of reconciliation. చూడండి, ఆయన తన ముఖాన్ని ఎత్తినప్పుడు మనకి సమాధాన పరుస్తున్నాడు. సమాధానం అనేది మనకు అక్కడ If we are అర్థమవుతుంది. at peace with him, ఆయనతో కూడా మనం సమాధానము కలిగి ఉంటే, if you are peace with him in hearty and diligent obedience, నీవు కానీ ఆయనని జాగ్రత్తగా వెతికి ఆయనకు విధేయత చూపిస్తూ సమాధానం కలిగి ఉంటే, then no harm can be caused to us through though all the enemies come against us with a single accord. అప్పుడు శత్రువులు అందరూ మూకుమ్మడిగా వారు కలిసికట్టుగా వచ్చి నీ మీద దాడి చేయడానికి పూనుకున్నా నీకు ఏ హాని చేయలేరు. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, God's benediction is perfectly suitable to all our needs. దేవుని యొక్క ఆశీర్వాదములు మన అక్కర్లన్నిటి కొరకే అది సరిగ్గా సరిపోయినవి. Through Christ, క్రీస్తు ద్వారా we have more protection, blessings and peace. మనకి ఎక్కువైనటువంటి భద్రత, సమాధానం, ఆశీర్వాదాలు ఉన్నాయి. May God help us to enjoy these things as his children during our pilgrimage on this year. ఈ భూమి మీద మన యాత్రా జీవితంలో దేవుని బిడ్డలంగా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా అనుభవించలాగా దేవుడు సహాయం చేయనుగా. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక.